వరంగల్ భద్రకాళి దేవస్థానంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి గుడికి మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి వచ్చాడు. గుడి దగ్గరకు వెళ్లకుండా యాదవ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కుడా భూముల వేలంలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భూముల వేలంలో 150 కోట్లకు పైగా దోచుకున్నారంటూ ఆరోపించారు. యాదవ్ రెడ్డికి పోటీగా గుడి దగ్గరకు ప్రస్తుత కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి వెళ్ళాడు. భూముల వేలం చట్టబద్ధంగా జరగలేదంటూ వెంకట్రామరెడ్డి చెబుతున్నాడు. ఇద్దరు నేతల మధ్య పోటాపోటీ ప్రమాణాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదవ్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడి పరిస్థితిని నేను మీకు మరింత క్లియర్గా చూపిస్తాను. అవినీతి జరిగిందని మా మాజీ కూడా చైర్మన్ గారు సవాల్ విసిరిండు. అవినీతి జరగనప్పుడు ఈ రాంగారెడ్డి ఎమ్మెల్యే కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి రావాలి కదా. అవినీతి జరిగింది అంటే రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ తెలిసింది ఏంటంటే మనలో ఇప్పుడు ఎంట్రీ చేస్తారు. అదే కూడా చైర్మన్ మనం పోయినాక గంట తర్వాత మేము ఇస్తున్నప్పుడు మొబైల్లో లెక్క రావాలి. ఈ జాతకాన్ని తనమైంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడ వెంటనే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది, ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా పరిధిలో భూములను వేలం వేస్తూ ఉండడాన్ని అడ్డుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ వేలంలో కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 1,50,000 పైచిలకు పలకాల్సినటువంటి గజం ధర కేవలం 65,000 రూపాయలు పలికి ఒక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఆలోచనలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం ఇటు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ కుడా పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయన్నటువంటి ఆందోళన చేస్తూ ఇక్కడ అక్రమాలను నిరూపిస్తామని చెప్పి సవాల్ కూడా విసిరారు. అందులో భాగంగానే ఇక్కడ భద్రకాళి దేవాలయంలోకి తడి బట్టలతో వెళ్తామని చెప్పి మాజీ కుడా చైర్మన్ చెప్పడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తబోయే అవకాశాలు ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా ఇప్పటికే భారీగా మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండబోతుందో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలు కొంతమంది మనతో ఉన్నారు. ప్రస్తుతానికి పుష్పలీల ట్రాన్స్జెండర్ గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఇప్పుడు కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? ఇక్కడ కుడా చైర్మన్ గారు మాజీ కుడా చైర్మన్ గారు మళ్ళీసారి రాబోతున్నారు. మరి ఎట్లాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి ఇక్కడ? ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడే వచ్చాం. మరి మా యాదవన్న గారు తడిబట్ట స్థానం మరి చేస్తానని మాట మీద నిలబడే మరి మగోడు అంటే మర్రి యాదవన్ననే. మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏడబోయేళ్ళు. మేము వచ్చినాం గుడికి, ఫోన్లు వేసి హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో పడుకున్నావా? సిగ్గు శరం ఉందా కొంచెమైనా? మర్రి యాదవరెడ్డి అనే వ్యక్తి వచ్చి ఒక సవాల్ విసిరినప్పుడు నువ్వు ఆ సవాల్ని స్వీకరించినప్పుడు నువ్వు ఓడిపోయావని అర్థము. మేము ఇచ్చిన సవాల్కు మేము వచ్చాము, మేము తడిబట్ట స్నానం చేసాము, ఇక్కడ కూర్చున్నాం. నీకు దమ్ము దగ్గు ఉంటే నువ్వు మా దగ్గరికి వచ్చి మాట్లాడు బిడ్డ. లేకపోతే ఇదే అమ్మవారి సాక్షిగా ఆ రూపాన్ని మేము ధరించాం కాబట్టి ఒక ట్రాన్స్జెండర్గా నీ సవాల్ విసురుతానా? నువ్వు నీ పార్టీ, నీ రేవంత్ రెడ్డి పరిపాలన, నీ కాంగ్రెస్ పరిపాలన చాతగాని పాలనని నేను తెలియజేస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజలను నాశనం చేయడమా? మీరు ఎన్ని అవమానాలు చేశారండి. వేలం పాటలు అగ్గో ధరలో వేసి ఎంత ఇబ్బందులు పెడతారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? అమ్మవారి సాక్షిగా ఉన్న భూములను కూడా మీరు రాజకీయం చేస్తున్నారు బిడ్డ. ఈ అమ్మవారి నిన్ను ఖచ్చితంగా అదే పరిస్థితికి తీసుకొస్తుంది. నేను నోటితో చెప్పలేకపోతున్నాను. మరి ఇక్కడున్న చైర్మన్ గారు మరి మీరు ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా ఎందుకు రావడం లేదు? ఆయనే అరెస్ట్ అయింది కావచ్చు. ఉన్న నాయకులు చిరగాజులు వేసుకొని ఉన్నారు. అబ్బాయి ఇంట్లో రావాలిగా, సవాలు స్వీకరించింది కదా, మీ వాళ్ళైనా వచ్చి కూర్చోవాలి కదా అని అడుగుతున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? మర్రి యాదవరెడ్డి గారు మీ అనుచరగణం అంతా వచ్చారు. మాజీ బీఆర్ఎస్ కూడా చైర్మన్ గారు, ప్రస్తుతానికి మీ టీం అంతా వచ్చింది. ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు మర్రి యాదవ్ రెడ్డి గారు మొన్న ఒక సవాలు విసిరిండు. ఎవరికి? కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి మీద
అదే కూడా చైర్మన్ గారి మీద ఒక సవాల్ విసిరినప్పుడు దాని జవాబు ఇవ్వవలసిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఉందా లేదా, ఇక్కడ ఉన్న కూడా చైర్మన్ గారికి ఉందా లేదా? మరి ఎందుకు ఈ దోపిడీలు చేసుకుంటా రియల్ ఎస్టేట్ వాళ్ళకు భూములు అమ్ముకుంటా ఈ హైడ్రా అని చెప్పని వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టుకుంటా వాళ్ళని అది చేసుకుంటా బీద వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చేసిన ఈ ప్రభుత్వం దేనికి ఇది వాళ్ళ నాశనానికే ఇది మేము అనుకుంటున్నాం. ఈరోజు 30 నెలలలో మీరు పాలించింది ఏంది, మీరు సాధించింది ఏంది, మీరు చేసింది ఏంది? మేము ఎన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మీరు సర్వనాశనం చేయడానికే మీరు వచ్చిందని చెప్పని మేము అనుకుంటున్నాం. ఈ భూములను ఎక్కడ చూసినా భూములను ఆక్రమించుకుంటా, భూములను అమ్ముకుంటా, భూములను రియల్ ఎస్టేట్లకు ఇచ్చుకుంటా ఈ బ్రతుకులు బతికేదానికంటే ఏమన్నా ఉరేసుకొని చావరాదండి. మీకు ఆ మాత్రమన్నా సిగ్గుశరం ఉంటే ఈరోజు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి. ఇంకొక విషయం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మాత్రం మేము పిచ్చిగా మేము ఊరుకుంటోళ్ళం కాదు. మేము ఇన్ని 2001 నుంచి కూడా మేము ఉద్యమకారులు కూడా మేము దీనికి సవాలు విసురుతున్నాం. మేము అరే మీరు మొగోళ్ళు ఏది ఉంటే మీరు అదే ఉంటే ఆయన విసిరిన సవాలుకు మీరు జవాబు ఇవ్వండి, లేకుంటే మాత్రం ఇళ్లలో చీరలు కట్టుకొని గాజులు పెట్టుకొని కూర్చోండి. మేము ఇంతవరకు మేము ఓపిక పట్టినాం, మా ఓపిక నశించింది. ఇక చూసుకుందామంటే చూసుకుందాం, ఎంతవరకు అంటే అంతవరకు మేము రెడీగా ఉన్నాం. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, మేము ఇప్పటివరకు మహిళలను కూడా మేము కాముకున్నాం. మేము మహిళలను మాత్రం దండెత్తేది ఉంటే మాత్రం మీరు ఒక్కొక్క మీ ఇండ్ల మీద మేము దాడి చేయడం మాత్రం సత్యం. ఇంతకుముందు ఉన్న ఆంధ్రోళ్ళను కూడా మేము వదిలిపెట్టలేదు. ఇంకొక విషయం కూడా మేము చెప్తున్నాం, అమ్మవారి భద్రకాళి సాక్షిగా చెప్తున్నాం, ఇక్కడ తెలంగాణలో మహిళలు లేరని ఒక ఆంధ్ర అయిన పెళ్ళాన్ని సురేఖను ఒక ఆమెను యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆమెను ఒక లీడర్గా చేస్తున్నారు. అంటే మళ్ళీ మేము తెచ్చుకున్న తెలంగాణ నాశనం చేయడానికి, ఆంధ్రోళ్ళందరినీ ఒక్కొక్క నిందలు దించడానికి. అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఇంకా తోకలగాడు వస్తాడు, ఇప్పుడు ఈమె కూడా వస్తుంది. అంటే మేమందరం ఇక్కడ తెలంగాణలో పనిచేసిన మహిళలు ఎవరు లేరా? అదే నేను సవాల్ జవాబు చేస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఇక ముందు జాగ్రత్త బిడ్డలారా, మీకైతే మేము సవాల్ ఇస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి కాసేపట్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ చేరుకున్నటువంటి మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు కూడా వచ్చి తడిబట్టలతో స్నానాలు చేసి సిద్ధంగా ఉంటున్నామని చెప్పినట్టుగానే వారందరూ బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఎట్లాంటి పరిణామాలు జరగబోతుందన్న ఒక క్యూరియాసిటీ, ఆసక్తి, ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మరి ఎట్లాంటి సవాల్ను కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరిస్తారా లేదా అన్నది కూడా ఒక ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి లోపలికి వెళ్దాము. ఇక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నేతలు మనతో ఉన్నారు. ఒకసారి జోరికి రమేష్ గారు, తెలంగాణ ఉద్యమకర్త, ప్రస్తుతానికి ఎట్లాంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఏం జరిగింది అసలు ఇప్పటి వరకు కూడా భూములకు సంబంధించి? బాల సంవత్సరం ఉన్నటువంటి మిగులు భూములను కూడా వేలంపాట పేరుతో అక్రమార్కులకు కట్టుబెట్టిందని మేము అన్నాం. హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎట్టున్నా మానమకొండ బాల సంవత్సరం అడ్వకేట్స్ భూములకు ధర ఉంటుంది. గజం 1,50,000 నుంచి 2 లక్షలు పోయే దగ్గర ఈ కూడా చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో 65,000 గవర్నమెంట్ పాట వాడతారు, కొనేటోళ్ళు 65,500కే. అట్లా 65,000 నుంచి 70,000 వరకు ఈరోజు కూడా వచ్చేటువంటి ఆదాయాన్ని గండికొట్టి ఇవాళ మీరు అవినీతికి చేసిరని చెప్పేసి మేము ఆధారాలతో సహా అమ్మవారి దగ్గరికి వస్తామని ఈరోజు మా మాజీ చైర్మన్ యాదవ్ రెడ్డి గారు వచ్చినాం. కానీ ఇలా దురదృష్టవశాత్తు లా అండ్ ఆర్డర్ ఇష్యూతోని స్థానిక పోలీసులు ఇలా పోలీస్ స్టేషన్లకు మమ్మల్ని తరలించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, బాల సంవత్సరంలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ చూస్తే 1,50,000 నుంచి మీ ప్రెస్ క్లబ్ వెనుకనే ఉంటుందన్న 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఒక గజం పోతుంది. ఈ లెక్కన వీళ్ళు మొన్న అమ్మినటువంటి దాని రేట్ ఎంత, ఈ కుడాకి ఎంత నష్టం చేసిలంటే 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల వరకు మొన్న వీళ్ళు నిర్వహించినటువంటి వేలంపాటలో నష్టం చూపించారు. ఇలా రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి బిపిన్ రెడ్డి అనే వ్యక్తి ఆ యాక్షన్లోకి వచ్చేసి స్వచ్ఛతంగా వచ్చేటువంటి ఏజెన్సీలు బిడ్డింగ్లో పాల్గొనకుండా మేము ఎమ్మెల్యే మనుషులమని చెప్పేసి మీ కమిషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పంపించలు బాధితులు వచ్చి మాకు చెప్పుకున్నారు. కనుకనే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మేము ప్రశ్నించిన అమ్మవారి కాడికి వచ్చినాం. వాళ్ళకి చేతగాక ఇలా అధికార పార్టీలో ఉండి ఇలా అమ్మవారి కాడికి రాక ఇలా చేతులు ఎమ్మెల్యే పేరు చెప్పంటున్నారు. మరి ఎమ్మెల్యే పేరు చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించలేదు, ఇప్పటివరకు స్పందించలేదు. మేము 5 రోజుల క్రితం ఇలా మేము వస్తున్న అమ్మవారి కాడికి అంటే రాత్రికి రాత్రి నిన్న కూడా చైర్మన్ గారు ఏదో గ్రూపులలో పెట్టి వస్తామన్నాడు. ఇప్పటివరకు అయితే రాలేదు. నిన్న హైదరాబాద్లో మంత్రులు కూడా గట్లే చేశారు, ఇక్కడ వరంగల్లో కూడా గదే అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నది, మొన్న అవినీతి జరగలేదంటే దాన్ని రీకాల్ చేయండి, మళ్ళీ కొత్తగా పిలవండి. మొత్తం ఇప్పుడు కూడా పరిధిలో మొత్తం ఎంత అవినీతి జరుగుతుంది? 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మొన్న జరిగింది. ఒక 21వ తారీఖు జూన్ రోజే 50 కోట్ల నుంచి 100 కోట్లు జరిగింది. బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ఈ అవినీతి పైన కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ సర్కార్ను గజ్జగూల్చేంత వరకు కూడా కేసీఆర్ సైనికులుగా ముందు వరుసలోని పోరాటం చేస్తాం. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఇక్కడ ఎందుకంటే గతంలో కూడా భూములకు సంబంధించి కూడా బహిరంగంగానే ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా
కూడా ప్రత్యేకమైనటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పి అంటున్నారు. కానీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి కొంతమంది ఇక్కడ దీనిపై కూడా అంటే అక్రమాలకు సంబంధించినటువంటి పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు 50 నుండి 100 కోట్లకు పైగా భూములు వేలం వేయడాన్ని ఇక్కడ వేలంపాటలో అమ్మడం వల్ల ఇట్లాంటి పరిపాలన చేస్తారనే ఒక ఆలోచన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. గతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇప్పటి అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి అంటున్నారు. భూముల ముఖం చేసేటువంటి పాలన ఇదేం ప్రజాపాలన అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చైర్మన్గా పనిచేసినటువంటి మర్రి యాదవ్ రెడ్డి గారు ఇప్పటికే ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఛాలెంజ్ను దృష్టిలో పెట్టుకొని తడి బట్టలతోటి అమ్మవారి గుళ్ళకు వెళ్తాము, అవినీతి నిరూపించకపోతే అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి అందులో భాగంగానే ఈ రోజు కూడా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి బీఆర్ఎస్ నేతలు అంటే మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డితో పాటు ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు శుక్రవారం ఇక్కడ ఈ పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటా ఉంటారు. ఇట్లాంటి సమయంలోనే ఇక్కడ ఎడ్యుకేషన్ జరగడం కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇక్కడ మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లలో కూడా అంటే ఇక్కడ వేలంపాటలో కూడా 65,000 60,000 పైకిన కొంత మినిమం ప్రైస్ ఆడ పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఎట్లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండో అట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేసెస్ను కూడా కేవలం చౌకగా అంటే 60 నుండి 65,000 రూపాయల వరకు వేయడంలో ఆంతర్యం ఏమిటి అన్నటువంటి ఒక కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంతో పాటు అనేక కొన్ని ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్లను కూడా కేవలం అతి తక్కువ ధరకు ఒక స్ట్రాటజికల్గానే ఒక వ్యూహాత్మకంగా చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మొత్తం 50 నుండి 150 కోట్ల వరకు పైగా అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ నేతలు కూడా గతంలో ఆరోపించారు. ఈ ప్రైమ్ ల్యాండ్లను కూడా ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ కార్యాలయాలకు కానీ అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పెడితే బాగుంటుంది తప్ప ఇలా వేలం వేయడం వల్ల మళ్ళీ దేనికైనా అవసరాల కోసం ప్రజోపయోగ